మందమరి మండలం మున్సిపాలిటీ ప్రాంగణంలో యోగా సెంటర్ను ప్రారంభిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనం కంటే ఆరోగ్యం ముఖ్యమని, రోజుకు కొంత సమయం యోగా చేయడం వల్ల ముందస్తు అనారోగ్యాలను నివారించగలుగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కాంపల్లి రమేష్ వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యోగా గురువులు ఆయుర్వేద డాక్టర్ బర్ల సదానందం, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. మంచి సిగరెట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మా మిత్రులు అక్కడ యోగా ప్రెసిడెంట్, యోగా హాల్ వీళ్ళు కృషి ఎంతో ఉంది. దాన్ని అక్కడ స్టార్టింగ్ గ్రౌండ్లో వీళ్ళు రోజు మ్యాట్లు వేసుకొని యోగా చేసేవారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు మ్యాట్లు కూడా ఇచ్చేవారు. తర్వాత వీళ్ళ చొరవతోటి రిక్వెస్ట్ తోటి అక్కడ యోగా హాల్ని ఇవ్వడం జరిగింది. అక్కడ దాదాపు రోజుకి 50 మంది శిక్షణ పొందుతున్నారు. యోగా ద్వారా చాలా మందికి బెనిఫిట్ అవుతున్నారు. అట్లాగే మన ఏరియాలో కూడా ఏదైనా ఉంటే బాగుంది అనుకుంటే లక్కీగా గవర్నమెంట్ ఇద్దరు టీచర్లకు ప్రొవైడ్ చేసింది. యాక్చువల్గా మా లేడీ టీచర్ శైలజ గారు, మేల్ టీచర్ రామ్మోహన్ సార్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే చాలా మంది యోగా నేర్చుకొని ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పీజీ డిప్లొమా టీచర్స్ సార్. అయినా ఎవరికి తెలియదు. అంటే వాళ్ళ చిన్న ఏజ్లోనే వాళ్ళు యోగా పీజీ డిప్లొమా సాధించారు, కానీ నేర్చుకునే వాళ్ళు లేదు, ఉపాధి లేదు. వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని వాళ్ళు యోగాని పక్కన పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ ప్రోత్సాహం వల్ల ఈరోజు సుదినం మేడం ఎంతో సీనియారిటీ ఉంది, చాలా ఆయుర్వేదిక్ పంచకర్మ ఎక్స్పర్ట్. వీళ్ళంతా కూడా వేరే వాటిలలో బిజీగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేయడం వల్ల ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడున్న ఎంత డబ్బు ఏం లాభం, మనిషికి ఆరోగ్యం లేకుండా కోట్లున్నా కూడా తినని వ్యక్తి ఆ అవసరం డబ్బేది. అంటే జనరల్గా మనమందరం ఏదో ఉద్యోగం చేస్తున్నాము, ఏదో వ్యాపారం చేస్తున్నాము, 8 10 తెలియదు. అట్లా మనమందరం మర్చిపోతున్నాం. అది ఎప్పుడు వస్తుంది? మనకి ఏదైనా ఇబ్బంది అయ్యి మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిన అది ఆ రోజు యోగా చేస్తే ఒక 2 సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో నేను యోగా చేస్తుంటే నాకు ఈ ప్రాబ్లం రాకుండా కదా అనేది అప్పుడు అనుకుంటాం. అప్పుడు అనే బదులు మనము కొంచెం ఆలోచన చేసి మన ఏదైతే ఎత్తుకో మనము ఈ మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలైనా మనము ఎంత అంటే అంతకుముందు ఒక 12 సంవత్సరాలకు 16 సంవత్సరాలకు మ్యాచ్యూర్ అయ్యేది. ఇప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాల అమ్మాయి కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం తినే ఆహారం ప్రతిదీ ఏది పొల్యూటెడ్ అవుతుంది. ప్రతిదీ మన మందులతోనే చేస్తున్నాం. దీనికి అనుగుణంగా మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు ఆరోగ్యం మహాభాగ్యం అని. అలాంటప్పుడు మనం కూడా ఈ గవర్నమెంట్ ఎట్లాగూ మనకు మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం పట్టణంలోని ఆల్ఫెన్సా కాన్వెంట్